శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 578వ నామం మహాకైలాస నిలయ. మంత్రస్వరూపంలో శ్రీ మహాకైలాస నిలయాయై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే మహాకైలాసము నిలయముగా కలిగిన తల్లి అని అర్థం వస్తుంది. ఈ నామంలో మహాకైలాసము అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహా అనే పదాన్ని పరబ్రహ్మమును సూచించేందుకు వాడుతారు అని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. మహాకైలాసం అనేది 14 ఆవరణలు కలిగిన మహాశివుని యొక్క లోకం. ఈ లోకము ఆనందానికి నిలయమై ఉంటుంది. ఈ కైలాసంలో మహాశివునితో కలిసి అమ్మవారు లాస్యం చేస్తూ ఉంటారు. సకల లోకాలు మనగలుగుతున్నాయి అంటే ఈ ఆది దంపతుల లాస్యమే అందుకు కారణం అయి ఉన్నది. ఈ లాస్యమే మన ఆనందానికి కూడా కారణమై ఉన్నది. మహాశివుల మరియు లలితా పరమేశ్వరి యొక్క లాస్యానికి మూల స్థానమైన మహాకైలాసమునందు తన పతితో కలిసి నర్తించే తల్లిగా ఈ నామం మనకు అమ్మవారిని సాక్షాత్కరింపచేస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే మహాకైలాసము ఈ సృష్టికి ఆవలే కాకుండా మనలో కూడా ఉన్నది. ఆ స్థానమే సహస్రారం. ఈ సహస్రారంలో శక్తి తన పతి అయిన పరమేశ్వరునితో కలుస్తుంది. ఈ సహస్రారమునే అకులము అని, మహాకైలాసము అని అంటారు. మనం ఇంతకుముందు వివిధ నామాలలో శ్రీచక్ర స్థానాల గురించి తెలుసుకున్నాం. ఇందులో మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న స్థానాలను కులము అని, ఆజ్ఞాచక్రం పైన ఉండే సహస్రారమును అకులము అని అంటారని తెలుసుకున్నాం. మూలాధారం నుండి బయలుదేరిన కుండలిని మహాశక్తి వివిధ శ్రీచక్ర స్థానాలను దాటి సహస్రారము అనగా కైలాస స్థానములోని మహాశివునితో కలిసి లాస్యమాడేందుకు పయనిస్తుంది. ఈ శివపార్వతుల లాస్యాన్ని, కుండలిని శక్తిని సహస్రారం వరకు నడిపించగలిగిన శక్తి కల యోగి మాత్రమే ధ్యాన స్థితిలో దర్శించగలుగుతాడు. ఈ నామంలో సహస్రార స్థానమునందు లాస్యమాడే శివపార్వతులను మనకు వసిన్యాది వాగ్దేవతలు దర్శనం చేయిస్తున్నారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా సహస్రారంలో శివపార్వతుల లాస్యాన్ని దర్శించగలిగిన యోగి బ్రహ్మానందమునే అందుకు ఫలముగా పొందుతున్నాడు. ఆ ఆది దంపతుల యొక్క అపార కరుణ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.